తాజా 30 అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ హీరోలు ఒకరు. ఇతను హీరో ఏంటి అనే స్థాయి నుంచి స్టైలిష్ స్టార్ అంటే బన్నీ అనే స్థాయికి ఎదిగిన శ్రమజీవి మన అల్లు అర్జున్. మొదట్లో బన్నీ కెనడా వెళ్ళి యానిమేషన్ నేర్చుకోవాలని ఇంట్లో వాళ్ళు కోరుకున్నారు. ఆ మేరకు ఫీజు కూడా కట్టారు. కానీ బన్నీకి సినిమాల్లోకి వెళ్ళాలని ఉండేది, హీరో కావాలనే కోరిక ఉండేది. చిన్నప్పుడు బన్నీకి జిమ్నాస్టిక్స్ అంటే చాలా ఇష్టం. జిమ్నాస్టిక్స్ చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుందని బన్నీ అనుకునేవాడు. అనుకున్నట్లుగానే డ్యాన్స్ బాగా వేసేవాడు. బొమ్మలు గీయడం కూడా బన్నీకి బాగా ఇష్టం. ఇందువల్లే ఇంట్లో వాళ్ళు యానిమేషన్ నేర్చుకోమని బన్నీకి చెప్పారు. కానీ బన్నీ హీరో కావాలనుకుని ట్రై చేశాడు. మొదటి ప్రయత్నం ఫలించలేదు. అయినప్పటికీ పట్టు వదలకుండా ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఆ సమయంలోనే గంగోత్రిలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో బన్నీని చూసి ఇతనేంటి హీరో అనుకున్నారు. కానీ సినిమా హిట్ కావడంతో నెగిటివ్ టాక్ పక్కకు పోయింది. బన్నీకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. బన్నీ చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా నటించాడు. చిరంజీవి సినిమా విజేతలో చిన్నపిల్లాడి పాత్రలో బన్నీ నటించాడు. ఆ తర్వాత డాడీ చిత్రంలో చిరంజీవి వద్ద డ్యాన్స్ నేర్చుకుంటూ కనిపించాడు. 2003లో గంగోత్రి వచ్చిన దగ్గర నుంచి బన్నీ ప్రతి సంవత్సరం కనీసం ఒక సినిమా అయినా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. టాలీవుడ్ హీరోల్లో డ్యాన్స్ ఇరగదీసే టాప్ 3 హీరోల్లో బన్నీ ఒకరిగా ఉన్నాడు. బన్నీకి మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఏ తెలుగు హీరో సాధించలేని ఫీట్ను బన్నీ కేరళలో సాధించారు. ఆయన సినిమాలకు కేరళలో ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఫేస్బుక్లో 1 కోటి ఫాలోవర్లు సొంతం చేసుకున్న తొలి దక్షిణ భారతదేశ హీరోగా అల్లు అర్జున్ పేరు రికార్డులకు ఎక్కింది. బన్నీ ప్రయోగాత్మక పాత్రలు కూడా చేస్తుంటారు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డిగా ఇరగదీశాడు. ఎవడు సినిమాలో కాసేపు కనిపించాడు. బన్నీ 1982 ఏప్రిల్ 8న జన్మించాడు. 7up, క్లోజప్, జాయలుకాస్, లాట్ మొబైల్స్, OLX, హీరో మోటోకార్, కోల్గేట్ సహా పలు బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరించారు. ఐ యామ్ దట్ చేంజ్ అనే సోషల్ అవేర్నెస్ మెసేజ్ ఇచ్చిన షార్ట్ ఫిల్మ్లోనూ బన్నీ నటించాడు. అల్లు అర్జున్కు బాగా నచ్చిన పుస్తకం హూ మూవ్డ్ మై చీజ్. ఆయన ఫేవరెట్ మూవీ ఇంద్ర. ఈ సినిమాను 15 సార్లు చూశారు. బన్నీ తన బర్త్డే నాడు రక్తదానం చేస్తుంటారు. ఆయన స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక అబ్బాయి అయాన్, ఒక అమ్మాయి ఉన్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.